మోడీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అన్న దాని మీద ఎక్స్పర్ట్ పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఇరాన్ 1951, భారత్ 2024 కొద్దిపాటి మార్పులతో ఒకే విధంగా పోలికలు ఉన్నాయి. ఇరాన్ 1951కి భారత్ 2024కి సంబంధం ఏంటనుకుంటున్నారా? మొహమ్మద్ మొసాదెక్ నరేంద్ర మోడీ. ఇరానియన్లు అమెరికాని ల్యాండ్ ఆఫ్ డెవిల్స్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? 1951లో మొహమ్మద్ మొసాదెక్ ఇరాన్ ప్రధానమంత్రి అయ్యాడు. మొహమ్మద్ మొసాదెక్ ప్రధాని అయ్యే నాటికి ఇరాన్లోని ఆయిల్ నిక్షేపాల మీద బ్రిటిష్ ఆయిల్ కంపెనీల పట్టుండేది. ఇరాన్లో ఉత్పత్తి అయ్యేటువంటి క్రూడ్ ఆయిల్లో 84% బ్రిటన్కి వెళ్ళేది, కేవలం 14% ఇరాన్ వాడుకునేది. మొహమ్మద్ మొసాదెక్ గొప్ప దేశభక్తుడు. తన దేశ సంపద అయిన క్రూడ్ ఆయిల్ 84% బ్రిటన్కి వెళ్ళడం ఇష్టం లేదు. అలాగే తమ దేశ ఆయిల్ వ్యాపారం మీద విదేశీ సంస్థలు పెత్తనం చెలాయిస్తుండడం మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసేవాడు. మార్చి 15, 1951లో మొహమ్మద్ మొసాదెక్ ఇరాన్ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాడు. ఇరాన్ ఆయిల్ పరిశ్రమను జాతీయం చేయాలి. బిల్లు అత్యధిక మెజార్టీతో ఆమోదం పొంది అది చట్టమైంది. అప్పటి నుండి మొత్తం ఆయిల్ పరిశ్రమలన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళాయి. ఇరాన్ ఆయిల్ కోసం ఎవరు ఒప్పందం చేసుకోవాలన్నా నేరుగా ఇరాన్ ప్రభుత్వంతో చేసుకోవాలి. మొహమ్మద్ మొసాదెక్ని గొప్ప దేశభక్తుడిగా అభివర్ణిస్తూ టైమ్స్ మ్యాగజైన్ తమ పత్రిక ముఖచిత్రం మొహమ్మద్ మొసాదెక్తో ప్రచురించింది. మ్యాన్ ఆఫ్ ద ఇయర్ 1951 అని టైటిల్ పెట్టి. ఇరాన్ ఆయిల్ పరిశ్రమ జాతీయం కావడం చేత బ్రిటన్ నష్టపోయింది. ఆయిల్ పరిశ్రమ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నంతకాలం బ్రిటన్ ఆయిల్ సంస్థలు యథేచ్ఛగా తమ వ్యాపారం చేశాయి. బ్రిటన్ చూస్తూ కూర్చోలేదు, చిన్నవి పెద్దవి కుట్రలు చేసింది ఈయనకి వ్యతిరేకంగా. మొదట మొహమ్మద్ మొసాదెక్కి భారీ మొత్తంలో లంచం ఇవ్వడానికి ప్రయత్నించి విఫలమైంది. అందమైన అమ్మాయిలతో హనీ ట్రాప్ చేయడానికి ప్రయత్నించి విఫలమైంది. సైనిక కుట్ర చేయించి మొహమ్మద్ మొసాదెక్ని కూలదోయాలని చూసింది, కానీ సైన్యం ముందుకు రాలేదు. ఎందుకంటే ఇరాన్ ప్రజల్లో మొసాదెక్ ఉన్నటువంటి ఆదరణ చూసి ప్రజలు తిరగబడతారని భావించింది సైన్యం భయపడడానికి కారణం ఇరాన్ ప్రజల్లో మొహమ్మద్ మొసాదెక్ ఉన్న ఆదరణ ఎలాంటిదంటే సైన్యాధ్యక్షుడు కూడా ప్రజలు వదలరని అంతగా. ఈ చివరికి మొహమ్మద్ మొసాదెక్ని హత్య చేయించాలని ప్లాన్ చేసి విఫలమైంది బ్రిటన్. అదే సందర్భంలో బ్రిటన్ చివరికి అమెరికా సహాయం కోరింది. అమెరికన్ CIA $1 మిలియన్ కేటాయించింది ఇరాన్ ప్రధానమంత్రి మొహమ్మద్ మొసాదెక్ని పదవి నుండి దించడానికి. $1 మిలియన్ అంటే ఇరాన్ కరెన్సీలో 4250 కోట్ల రియాల్స్తో సమానం. CIA ప్లాన్ ఏంటంటే ముందు ఇరాన్ పార్లమెంట్ సభ్యులు ఎవరెవరు డబ్బుకు లొంగుతారో సర్వే చేయాలి. ఇరాన్లో జర్నలిస్టులు, ఎడిటర్లు, చిన్న పెద్ద ముస్లిం మత గురువులు డబ్బుకు లొంగుతారో లిస్టు ప్రిపేర్ చేయాలి. చాలా త్వరగానే అవినీతి పరుల లిస్టు CIAకి వచ్చింది. CIA 631 కోట్ల రియాల్స్ని ఇరాన్లోని పార్లమెంట్ సభ్యులకి, జర్నలిస్టులకి, ఎడిటర్స్కి, మత గురువులకి పంపింది. ప్రార్థన కోసం మసీదులకు వచ్చే వారికి ముల్లాలు మొహమ్మద్ మొసాదెక్ ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ విష ప్రచారం చేశారు. జర్నలిస్టులు, ఎడిటర్లు శక్తి కొద్దీ మొహమ్మద్ మొసాదెక్ మీద వ్యతిరేక కథనాలు వండివార్చారు. ఇరాన్లోని పత్రికలు మొహమ్మద్ మొసాదెక్ మీద వ్యతిరేక కథనాలు ఉటంకిస్తూ ప్రపంచ దేశాల పత్రికలు అదే బాట పట్టాయి. ఇదే అదనంగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక కథనం ప్రచురిస్తూ మొహమ్మద్ మొసాదెక్ డిక్టేటర్ అని పేర్కొంది. ఇరాన్లోని ప్రతిపక్షం మొహమ్మద్ మొసాదెక్ని స్వలింగ సంపర్కుడు అని ఆరోపించింది. ఇలా అన్ని వైపుల నుండి దాడి మొదలై అది పీక్ స్టేజ్కి రాగానే మరింత డబ్బును వెజ్జల్లి 5,000 మందితో ఇరాన్ పార్లమెంట్ వైపు ఒక నకిలీ మార్చి నిర్వహించింది CIA. అమెరికా, బ్రిటన్లు తన మీద కుట్ర చేస్తున్నాయని తెలుసుకున్న మొహమ్మద్ మొసాదెక్ ఇరాన్ పార్లమెంట్ను రద్దు చేశాడు. అమెరికా చివరస్త్రంగా ఇరాన్ రాజు షా మీద ఒత్తిడి తెచ్చి తనని హౌస్ అరెస్ట్ చేయించింది. విచారణ పేరుతో చనిపోయే వరకు గృహ నిర్బంధంలో ఉన్నాడు. మొహమ్మద్ మొసాదెక్ గృహ నిర్బంధంలో ఉన్న సమయంలోనే ఇరాన్ క్రూడ్ ఆయిల్ని 40+40 నిష్పత్తి ప్రాతిపదికన అమెరికా, బ్రిటన్లు పంచుకున్నాయి. ఇరాన్ రాజు షా తోడ్పాటుతో మిగిలిన 20% ఆయిల్ని యూరప్ దేశాలకు ఎగుమతి చేసింది ఇరాన్. మొహమ్మద్ మొసాదెక్ ప్రధానిగా కొనసాగుంటే 1955 కల్లా పూర్తిస్థాయి ప్రజాస్వామ్య దేశంగా అవతరించి ఉండేది. అంటే ఇరాన్ రాచరిక వ్యవస్థ అంతమై ఉండేది. అమెరికా ఏ ముస్లిం మత పెద్దల్ని మొహమ్మద్ మొసాదెక్ని పదవి నుండి దించడానికి వాడుకుందో అదే మత వ్యవస్థ 1978లో ఐతొల్లా ఖొమైనీ రూపంలో మత విప్లవం పేరుతో ఇరాన్ మతరాజ్యంగా మార్చేసింది. అదే ఐతొల్లా ఖొమైనీ ఆధ్వర్యంలో టెహ్రాన్లోని అమెరికా రాయబార కార్యాలయాలను ముట్టడించి అందులో ఉన్న అమెరికన్ ప్రజల్ని బందీలుగా చేసి ఒక ఆట ఆడుకుంటున్నాడు. ఇంతకీ మొహమ్మద్ మొసాదెక్ చేసిన నేరం ఏంటి? తన దేశ సంపదను కాపాడే ప్రయత్నంలో భాగంగా తన దేశ పారిశ్రామిక సంస్థలు ఆయిల్ పరిశ్రమను సొంతం చేసుకుని లాభాలు బ్రిటిష్ పెట్రోలియం కార్పొరేషన్కి వెళ్ళకూడదని భావించడం. ఇంతకీ ఆ విషయంలో ఎవరు వెళ్ళాలి? ఇరాన్లోని జర్నలిస్టులు, ఎడిటర్లు, ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులు, మత పెద్దలు, డబ్బుకు లొంగిపోయి ఫేక్ ఆందోళనకు దిగిన కొద్దిపాటి ప్రజలు. మీకు ఏమైనా పోలికలు కనబడుతున్నాయంటే మీకు అర్థమైనట్టే. కొద్దిపాటి వ్యక్తులతో ఒక దేశాన్ని ఎలా నాశనం చేయొచ్చో మొహమ్మద్ మొసాదెక్ ఉదంతం తెలియజేస్తుంది. 1951కి 2024 మధ్య సమాచార సాంకేతిక పరిజ్ఞానం విషయంలో చాలా మార్పు ఉండటం వల్ల 10 ఏళ్ళు పట్టింది మోడీజీని ఇబ్బంది పెట్టడానికి. అయినా ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. సామాన్య ప్రజలకు ఇవేవి తెలియవు, అర్థం కావు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి దేశం కోసం పనిచేసే ఉద్దేశం మొదటి నుండి లేదు, ఇక ముందుంటుంది అని అనుకోవడం మన వివేకం. చేయాల్సిందల్లా మనం మోడీ గారిని ఎప్పట్లాగానే బలంగా విశ్వసిస్తూ ఆయనకు మద్దతుగా ఉండాలి. అభిమన్యుడు మరణించగానే భారత యుద్ధం ముగిసిపోలేదు అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు.